హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ 12th వీక్ యష్మి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. తను పోతూ గౌతమ్ని నామినేట్ చేసింది. 13th వీక్ నామినేషన్స్ అయితే నిన్న లైవ్లో కంప్లీట్ అయిపోయాయి. మనకి ఇవాళ వస్తాయి. ఇవాళ నైట్ అఫీషియల్గా అయితే ఓటింగ్ పోల్స్ స్టార్ట్ అవుతాయి. అయితే నామినేషన్స్ చాలా రచ్చరచ్చగా చాలా గొడవలు అయితే జరిగాయి. మనం చూస్తే టోటల్ అయితే నామినేషన్స్లో విష్ణుప్రియకి అందరికన్నా ఎక్కువ 7 ఓట్స్ పడ్డాయి. గౌతమ్కి 4 అండ్ పృథ్వీకి 4 ఓట్స్ పడ్డాయి. నిఖిల్, నబీల్ అండ్ తేజకి ఓ సింగిల్ ఓట్ పడ్డది. అంటే బిగ్ బాస్ కన్సిడర్ చేస్తారా లేదో చూడాలి మరి ఆ విషయం. అయితే నబీల్ ఏం చేశాడంటే గౌతమ్ని నామినేట్ చేశాడు. గౌతమ్కి అయితే నామినేషన్స్ చాలానే పడ్డాయి. నబీల్ గౌతమ్ని నామినేట్ చేస్తూ నీకు నామినేషన్స్లో ఫైర్ కనపడుతుంది కానీ గేమ్లో కనపడదు అని అయితే చేస్తాడు. లాస్ట్ వీక్ మెగా చీఫ్ టీషర్ట్ టాస్క్లో నబీల్ని కదలకుండా పట్టుకొని ఉన్నాడు కదా గౌతము. దాంతో మనోడైతే ఆ టీషర్ట్ టాస్క్ ఓడిపోయాడు కదా. మరి అలా సిల్లీ రీజన్తో నామినేట్ చేస్తాడేంటో అదే అర్థం కాలేదు నాకు. తర్వాత పృథ్వీ అవినాష్ని నామినేట్ చేస్తాడు. పృథ్వీ అవినాష్ని నామినేట్ చేస్తూ నువ్వు ఫస్ట్ వీకే వెళ్ళిపోవాల్సింది, నీకు నబీల్ ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చాడు కాబట్టి నువ్వు ఉన్నావు, నేను మొత్తం 9 వీక్స్ నుంచి నామినేషన్స్లో ఉంటున్నా కానీ నేను ఎలిమినేట్ అయితలేను అని అయితే పృథ్వీ అంటాడు. తర్వాత నిఖిల్ నిన్న కంప్లైంట్ లెటర్లో నిఖిల్కి ప్రేరణ రాసే వరకు నిఖిల్ హర్ట్ అయిపోయి నిఖిల్ అయితే ప్రేరణని ఇంకా గౌతమ్ని ఇద్దరిని నామినేట్ చేస్తాడు. అలా విష్ణుప్రియ అవినాష్, రోహిణి అయితే నబీల్ని నామినేట్ చేస్తాడు. తన ఇసుక కుండ టాస్క్లో ఇట్లా ఫోర్స్గా ఇసుక వేస్తాడు. ఒకవేళ కొంచెం అటు ఇటు అయితే కుండ పడేదే ఉండే. తర్వాత అయితే విష్ణుప్రియని అయితే ప్రేరణ నామినేట్ చేస్తుంది. అండ్ ఇక ప్రేరణ విష్ణుప్రియని నామినేట్ చేస్తుంది. ఇలా అయితే మొత్తం అందరు కంటెస్టెంట్స్ అయితే నామినేషన్స్లోకి ఉన్నారు. అయితే డేంజర్ జోన్లో చూస్తే అయితే మనకి అవినాష్, పృథ్వీ అండ్ తేజ ఉన్నారు. వాళ్ళైతే లీస్ట్లో ఉన్నారు. అయితే ఇవాళ హౌస్లో టికెట్ టు ఫినాలే టాస్క్ అయితే జరగబోతుంది. ఈ టికెట్ టు ఫినాలే టాస్క్లో బిగ్ బాస్ అయితే బ్రెయిన్ గేమ్స్ అండ్ ఫిజికల్ గేమ్స్ పెట్టబోతున్నాడు. అయితే ఎవరైతే టికెట్ టు ఫినాలే టాస్క్ గెలుస్తారో వాళ్ళు నామినేషన్ నుంచి సేవ్ అయితే మాత్రం వాళ్ళు టాప్ 5లోకి వెళ్ళిపోతారు. అయితే ఇక ఈ టికెట్ టు ఫినాలే హౌస్లో టికెట్ టు ఫినాలే టాస్క్ మనకి ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే రాబోతున్నారు ఈ టికెట్ టు ఫినాలే టాస్క్ ఆడిపించడానికి. సీజన్ 4 నుంచి అఖిల్ అండ్ హారిక అయితే వస్తున్నారనమాట. అయితే వీళ్ళు వచ్చి టికెట్ టు ఫినాలే గేమ్స్ అయితే అందరితో ఆడిపిస్తారు. అయితే గేమ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉండబోతున్నాయి. ఇక మనం నిన్న యష్మి అయితే స్టేజ్ మీద తను నిఖిల్కే సపోర్ట్ చేసింది. బయటికి పోయినాక చూసుకుంటే ఆమెకు అర్థమైపోతుంది ఆమె ఆడిన గ్రూప్ గేమ్ ఏది. ఆమె నిఖిల్ని నువ్వు స్నేక్ లాగా ఆడావు అది ఇది అన్నీ అన్నది. కానీ మళ్ళీ ఇప్పుడు యష్మి బయటికి వెళ్ళిపోయినాక తను నిఖిల్కే సపోర్ట్ చేస్తా అని తన ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక మెసేజ్ పెట్టింది. అయితే ఈ గ్రూప్ గేమ్ అనేది వాళ్ళకి తెలుస్తలేదు, వాళ్ళు అలానే ఆడుకుంటున్నారు. ఇక 13th వీక్ నామినేషన్స్ అయితే చాలా ఫైర్ ఉండే, చాలా రచ్చ ఉండే. నబీల్ అయితే గౌతమ్ మీద ఒక రేంజ్లో రెచ్చిపోయాడు. అసలు నబీల్ గేమ్ ఫస్ట్ ఒక 2 వీక్స్ బాగా ఆడాడు, తర్వాత కామ్ అయిపోయాడు మొత్తం. అసలు ఆయన గేమ్లో ఏం లేదు. ఈ ఓజీ క్లాన్ వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతోని డిస్కషన్ చేసుకుంటా వాళ్ళతో మీటింగ్స్ పెట్టుకుంటూనే ఉన్నాడు. ఎవరిని అపోజ్ చేస్తలేడు, ఎవరితో స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ లేవు. నబీల్ అయితే మనకి ఫైనల్ రేస్లో నుంచి అయితే వెళ్ళిపోయినట్టు కనపడుతుంది. మేబీ టాప్ 5లో ఉంటాడు కావచ్చు నబీల్, కానీ తను కంప్లీట్గా గేమ్లో ఫైర్ లేకుండా అయిపోయింది నబీల్ది. అయితే నిఖిల్ అండ్ గౌతమ్ వర్సెస్ అయితే పెద్ద వాగ్వివాదమే జరిగింది. అయితే ఇప్పుడు బయట అయితే ఇద్దరికి పోటాపోటీ ఓట్స్, అన్అఫీషియల్ ఓట్స్ చూస్తే అయితే నిఖిల్ అండ్ గౌతమ్కి పోటాపోటీ పడుతున్నాయి బయట ఏ నామినేషన్స్లో అయినా. అయితే గౌతమ్ ఏంటంటే తన దాని మీద స్టాండ్ తీసుకొని తన ఇండివిజువల్ గేమ్ ఆడుతుండు, గ్రూప్ గేమ్ అస్సలే ఆడతలేడు. అది చాలా ప్లస్ పాయింట్ అయింది వైల్డ్ కార్డ్గా వచ్చినా కూడా. అయితే గౌతమ్ని
స్టేజ్ మీద నాగ్ సార్ చెప్పాడు, నువ్వు కప్పు గెలవాలని చెప్పాడు. అంటే ఈసారి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అయినా గేమ్ మంచిగా ఆడితే మాత్రం కప్ వచ్చే అవకాశం ఉంది. అయితే నిఖిల్ అండ్ గౌతమ్, అసలు నబీల్ రేస్ నుంచి తప్పుకున్నాక నిఖిల్ అండ్ గౌతమ్ మధ్యనే నడుస్తుంది. పృథ్వీకి అంత ఫైర్ లేదు. పృథ్వీ ఇక ఎప్పుడు తను నామినేషన్స్లో ఉన్న